బుల్లితెర ప్రేక్షకులకి యాంకర్ సుమా కనకాల గారి కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో షోస్‌లో యాంకరింగ్ చేస్తూ తమదైన శైలిలో మంచి గుర్తింపుని అందుకున్నారు. వరుస షోస్‌కి బిజీగా మారిన యాంకర్ అంటే అది సుమా కనకాల గారని చెప్పుకోవాలి. అయితే ఎంతమంది కొత్త యాంకర్స్ వచ్చినా సరే సుమా కనకాల గారి క్రేజ్ మరి తగ్గలేదని చెప్పుకోవచ్చు. అయితే సుమా కనకాల గారు వరుస షోస్‌లో యాంకరింగ్ చేస్తూ బిజీగా మారారు. అలానే ఆమె నవ్వుతూ అందరినీ నవ్విస్తూ గలగల మాట్లాడే మాట తీరే ఆమెను అగ్రస్థానంలో పెట్టిందని చెప్పాలి. అయితే ఈ మధ్య అప్పుడప్పుడు సుమ కనకాల గారు భర్త రాజీవ్ కనకాల గారితో కలిసి కొన్ని షోస్‌లో కూడా కనిపిస్తున్నారు. ఇక భర్తను రాజా అని పిలిచే ఆమె విధానం, అలానే భర్త పైన ఆమెకు ఉన్న ప్రేమ చూసి నెటిజన్లు ఆమెకు మరింత అభిమానులుగా మారిపోయారు. అయితే సుమ కనకాల గారు ఈ మధ్య ఆమె కూతురు మనస్విని గారి కోసం కొన్ని విషయాల్ని తెలియచేశారు. అవి విన్న అభిమానులు మరింత సుపరిచితంగా మారిపోయారు సుమ కనకాల గారికి. సుమ కనకాల గారు యాంకరింగ్ ఫీల్డ్‌లో ఎంత బిజీగా ఉన్నా సరే ఆమె పర్సనల్ లైఫ్‌లో ఫ్యామిలీతో కూడా అంతే సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఆమెకు సంబంధించిన బెస్ట్ మూమెంట్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. అలానే ఆమె ఇంట్లో సహాయకారులుగా ఉన్న కొంతమందితో కూడా ఫన్నీ వీడియోస్‌ని షేర్ చేస్తూ ఆమె ఎంత ఆప్యాయంగా ఉంటారు అన్నది తెలియచేస్తూ ఉంటారు. ఇకపోతే ఆమె ఫ్యామిలీతో వెకేషన్స్‌కి వెళ్ళిన మూమెంట్స్ కానీ, అలానే ఆమె ఆడపడుచు పిల్లలతో ఉండే విధానం కానీ అన్నీ కూడా సుమా కనకాల గారికి మరింత అభిమానుల్ని పెంచేలా చేశాయి. అయితే ఈ మధ్య సుమా కనకాల గారు ఆమె కూతురి కోసం చేసిన చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు విని నెటిజన్లయితే ఫిదా అయిపోయారని చెప్పాలి. సుమా కనకాల గారు ఆమె కోసం ఇలా చెప్పుకుంటూ వచ్చారు. నేను యాంకరింగ్ ఫీల్డ్‌లో చాలా బిజీగా ఉండేదాన్ని. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ చేసేవారు. ఇకపోతే నా కూతురు నెలల బిడ్డగా ఉన్నప్పుడు నేను యాంకర్‌గా మంచి సక్సెస్ అయ్యాను. అప్పటిలో స్టార్ మహిళ షో ఎంతగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో నా బిడ్డ మనశ్విని చిన్న పాప. ఆ నెలల బిడ్డను తీసుకొని షూటింగ్‌కి వచ్చేదాన్ని. ఒక రోజులో స్టార్ మహిళా షోస్ 2, 3 ఎపిసోడ్స్ షూటింగ్స్ ఉండేవి. అలా నా రోజువారీ లైఫ్‌తో పాటు నా బిడ్డను కూడా నేను బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయాల్సి వచ్చేది. నా బిడ్డను తీసుకొని షూటింగ్స్‌కి వచ్చేదాన్ని. షూటింగ్ స్పాట్‌లో నాతో పాటు నా కూతురు మనస్విని కూడా అక్కడే ఉండేది. ఇక నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నా కూతురితో టైమ్ స్పెండ్ చేయటం, తనకు తినిపించటం, ఫీడ్ చేయటం ఇవన్నీ చేసేదాన్ని. అలా నా కొంగు పట్టుకొని నా కూతురు తిరుగుతూ ఉండేది. అదే అలవాటు ఇప్పటికీ ఉండిపోయింది. నేను షూటింగ్ నుంచి ఎప్పుడైనా ఇంటికి వెళ్తే నా కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది నా కూతురు. తనకి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడం ఇష్టముండదు. అలా అని బయట ఎక్కువగా ఎవరితో కూడా కలవదు. కానీ ఇంట్లో వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటుంది. అందులో నేను మాత్రమే ఎక్కువ ఇష్టమంటూ తెలియచేశారు. నాకు నా కూతురంటే ఎంత ఇష్టమో నా కూతురికి నేనంటే అంతకంటే ఎక్కువ ఇష్టమంటూ తెలియచేసింది. అయితే నా కూతురు ఎప్పుడు చేతిపైన ఏది రాసుకున్నా మొదట నా పేరుంటుంది. సుమ లవ్స్ మనశ్విని అని, మనశ్విని లవ్స్ మామ్స్ అని ఇలా రాసుకుంటూ ఉంటుంది. నా బిడ్డకు నేనంటే అంత ఇష్టమంటూ తెలియచేశారు. బయట ఎంతమంది నా బిడ్డను నెగెటివ్ ట్రోల్స్ చేసినా సరే అవన్నీ నేను పట్టించుకోను. నేను ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నానో, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఉంటూ ఎంతమందిని నవ్విస్తున్నానో, నా కుటుంబంతో కూడా నవ్వుతూ అంతే సమయాన్ని గడుపుతూ ఉంటానంటూ తెలియచేసింది. అలానే నా ఆడబిడ్డలకి ఉన్న బిడ్డలతో కూడా మా మనశ్విని ఎంతో బాగా కలిసిపోతుంది. వాళ్ళని సొంత అక్క చెల్లెల్లా భావిస్తూ ఎంతో చక్కగా వీళ్ళంతా కలిసి ఉంటారు అంటూ సుమా కనకాల గారు తెలియచేశారు. ఇక తన ఫ్యామిలీ కోసము, అలానే ఆడపడుచు ఫ్యామిలీ కోసం చెప్తూ సుమాల కనకాల గారు ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్ లైఫ్‌ని ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారో అభిమానులకి తెలియచేయడంతో ఈ మాటలు విన్న సుమా కనకాల అభిమానులు ఆమెకు మరింత ఫ్యాన్స్ అయిపోయారని చెప్పాలి. ఆమె మాటలకు ఫిదా అవుతూ సుమా కనకాల గారు మీరు చాలా గ్రేట్. మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళనే కాకుండా మీ ఆడపడుచు పిల్లల్ని కూడా ఎంతో బాగా చూసుకుంటూ వాళ్ళకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్‌ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇలానే మీరంతా లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి అంటూ సుమా కనకాల గారి కోసం ఎన్నో కామెంట్స్ ఎదురవుతున్నాయి. అయితే సుమా కనకాల గారి కూతురు కోసం గానీ, కొడుకు కోసం గానీ సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ అయినా సరే సుమా కనకాల గారు అవన్నీ పట్టించుకోకుండా ఇప్పటికీ అభిమానుల పైన ఒక పాజిటివ్ ఫీల్‌గానే ఉన్నారు. అయితే సుమా కనకాల గారిలానే వారి పిల్లలు కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనం ఈ వీడియో ద్వారా కోరుకుందాం.